Hello people, welcome back. So Big Boss 9 Agni Pariksha episode 2 promo 1, 2, 3 మూడింటివి రివ్యూ ఇద్దామని ఈ వీడియో చేస్తాను అనమాట. ఒకవేళ రివ్యూస్ చూడకపోతే రివ్యూస్ చూసి వచ్చి వీడియో చూడండి, సో దాన్ని మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఈ మూడు వీడియోస్లో ఏది మంచిగా అనిపించింది కూడా ఒకసారి కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ ప్రోమో అయితే మంచిగా అనిపించింది. దమ్ము శ్రీజ అనే అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి. అండ్ ఇందులో నేను చొక్కాల పేర్లు చెప్పే అడ్రస్ చేయబోతున్నాను, ఎందుకంటే నాకు వాళ్ళ పేర్లు తెలీదు. సో రాత్రి ఎపిసోడ్లో ఆ పేర్లు కనిపిస్తాయి కాబట్టి అప్పుడు నేను గుర్తు పెట్టుకుంటానైతే డిసైడ్ అయినా. ఎస్, సో దమ్ము శ్రీజ ఆమె రాగానే స్టేజ్ మీద ఇట్లా కింద పడ్డట్టు చేసింది. ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అందరి అటెన్షన్ నా మీద ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంది. అట్లా కొంచెం అంటే బాగా ఆర్గ్యుమెంట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఆమె ఏదో అరుస్తున్నట్టుంది, మరి అరుస్తుంటే ఇట్లా అరిస్తే టీవీ బంద్ చేసేస్తారు అంటే, అలా అరిస్తే బంద్ చేసేటట్టు అయితే నువ్వు సీజన్ 2లో వచ్చిన తర్వాతనే బంద్ చేసేటోళ్ళు అని అన్నది. అంటే ఇట్లా కొంచెం కాంట్రవర్షియల్ మాట్లాడేటోళ్ళు ఉన్నారంటే తీసేసుకుంటారు అనిపించింది నాకు. కాకపోతే ఏంటంటే జడ్జెస్కి కొంచెం పాజిటివ్గా ఉంటే బాగుండేమో. అయితే ప్రీవియస్ అనాలిసిస్లు, ప్రీవియస్ లీకులు నేను విన్నా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. దమ్ము శ్రీజ గారు హ్యాడ్ అ గుడ్ ఆర్గ్యుమెంట్ విత్ అభిజిత్ గారు. అభిజిత్ గారు కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యిండు, ఆయననే ఫ్రస్ట్రేట్ అయ్యా అంటే కామ్గా ఉండి ఆయననే ఫ్రస్ట్రేట్ అయ్యా అంత మాట్లాడేసింది ఆమె అన్నట్టుగా. అగైన్ ఇట్లాంటి వాళ్ళు మనకు బిగ్ బాస్లో మంచిగా వస్తారని అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెను హోల్డ్లో పెడతారని నేను అనుకుంటున్నా. గెస్ కొడుతున్నా, చూద్దాం. అండ్ తర్వాత ఆమెకి రెడ్ ఇచ్చిండు అభిజిత్ గారు. రెడ్ ఇస్తే అంటే టఫ్ కంటెస్టెంట్స్ లేకపోతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ముందే అంటే పోటీ రావద్దని ముందే రెడ్ ఇచ్చేస్తున్నారా అన్నట్టుగా అనిందనమాట. సో అదే కొంచెం ట్రిగర్ చేసింది చెప్పాలంటే. సో అది మనకు అదే అక్కడిక్కడ బిట్లు తీసుకొని వచ్చి ఒక ఫార్మాట్లో పెట్టడానికి ట్రై చేస్తారు, చూస్తే కానీ తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు 45 minutes ఉంది షో టైం. అండ్ నిన్న 8 members చూపించారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక్కొక్కరిని అక్కడ ఒక డే మొత్తం చేస్తున్నారంట. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క డే అని కాదు, ఇక్కడ ఒక లాట్ ఆఫ్ టైం ఫర్ ఈచ్ పర్సన్ ఎందుకు తీసుకోవాలనే పాయింట్లో. అందులో మనకు టెలికాస్ట్ చేసేవి మెయిన్ హైలైటెడ్ పాయింట్స్. సో బేసిక్గా అనేది ఇన్సైడ్ ఇంకా చాలాసేపు వాళ్ళతో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది, లైక్ టాస్క్లు ఇస్తూ ఉంటారు. సో ఏ ఫోటోజ్ అయితే మనకు చూపిస్తే బాగుంటుందో ఆ ఫోటోజ్ చూపిస్తారని అయితే అర్థమైంది నాకు. సో పవన్ అనే అతను ఉన్నాడు కదా, నిన్న ఆల్రెడీ లాస్ట్లో చూపించారు. సో ఆయన కొంచెం ఫిజికల్లీ ఫిట్ అని చెప్తున్నాడు. ఆయన నవదీప్ గారు అడిగారు అనమాట, ఎవరైనా మనకు హాని చేయాలనుకునే వాళ్ళని నువ్వు ఎలా ఎదుర్కొంటావు అంటే ఐ నో హౌ టు ఫైట్ అనేసి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే దానికి నాకేమనిపిస్తుంది, ఈ 2 sentences ఒకే దగ్గర ఉండవు అనిపిస్తుంది. అది ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి పక్కన పెట్టినట్టుంది. ఖచ్చితంగా అలా అయితే అనిండు. ఐ నో హౌ టు ఫైట్ అంటే ఇట్స్ అబౌట్ హిస్ ఫిజికల్ ఎబిలిటీ కింద అనిండాడు. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. సో దమ్ము శ్రీజ ఆర్గ్యుమెంట్ వల్లనే నాకు తెలిసి ఫస్ట్ ప్రోమో అనేది కొంచెం హైలైట్ అయింది అనిపించింది నాకైతే. సో సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమో ఆర్ వెరీ క్యాజువల్. నార్మల్గా ఒక కాంటెస్టెంట్స్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చారు, అందులో హైలైట్ చేయడానికి ట్రై చేసారు, బట్ ఏవి అంత గట్టి ఇంపాక్ట్ ఇవ్వలేదు అనే చెప్పాలి. ప్రోమో 2లో మిరాయ్ మూవీ ఆడిషన్ ఏంటది సాయి తేజనా ఉన్నారు అబ్బాయి, సాయి తేజ మూవీ ప్రమోషన్స్, మిరాయ్ మూవీ ప్రమోషన్స్కి వచ్చారు. అండ్ మిరాయ్కి మీనింగ్ ఏంటి అంటే హోపింగ్ ఫర్ ద ఫ్యూచర్. అలాంటి ఫ్యూచర్ని హోప్ చేసుకొని ఇక్కడికి చాలామంది కంటెస్టెంట్స్ ఆడిషన్స్కి ఇవ్వడానికి వచ్చారు అని ఒకటి మాట్లాడుకున్నారు. దాని తర్వాత సింగర్ తాత ఒక ఆయన సింగర్ వచ్చాడు. ఆయన న్యూస్లలో కూడా కనిపిస్తాడు అనుకుంటా నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 1-2 సార్లు జస్ట్ ఆ స్క్రీన్ మీద ఆయన ఫేస్ చూసినట్టు గుర్తు, అంటే ఫేస్ కాదు, ఆయన డ్రెస్ కోడ్ చూసినట్టు గుర్తు. ఆయన వచ్చిండు, పాట పాడిండు. దాని తర్వాత నిన్న ఎవరైతే ఒక కేతమ్మ అనే ఆమెను ఎట్లా అయితే పంపించేసిరో అట్లనే ఈయన కూడా పంపించేసిరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనకు కూడా సేమ్ రీజన్స్ చెప్పారు. ఏమనంటే నువ్వు అక్కడ ఉండలేవు, యూ కెనాట్ డూ ఇట్ అని అంటే నాకు ఇది మంచిగా అనిపించింది. యూ కెనాట్ డూ ఇట్ అన్నప్పుడు ఆయన ఏంటంటే నేను చేస్తా అని చెప్పడమే కాకుండా హీ డిడ్ ఫిజికల్ టాస్క్. అది లిఫ్ట్ పట్టుకొని ఆలాడడం అలా చేశాడు. వీ హ్యావ్ టు సీ ద ఎపిసోడ్ టు వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. నాకు తెలిసి ఆయన హోల్డ్లో ఉండొచ్చు, లేదంటే
ఎలిమినేట్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ 3 గ్రీన్ వచ్చే ఆప్షన్ అయితే కనిపించలేదు, ఎందుకంటే ఇద్దరు అన్నారు, బిందు మాధవ్ గారు అభిజిత్ గారు ఇద్దరు అన్నారు ఇట్ విల్ బి టఫ్, యూ కెనాట్, మీరు అక్కడ వెళ్ళి సర్వైవ్ అవ్వలేరు అన్నట్టుగా అన్నారనమాట. ఒకవేళ ఇస్తే నాకు తెలిసి నవదీప్ గారు ఇస్తుండొచ్చు, హోల్డ్లో ఉండొచ్చు, లేదంటే గుడ్ బై టాటా. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్, లైక్ నేను మొన్న రివ్యూస్ అండ్ అనాలిసిస్లో కూడా నేను చూసిన దట్ మన ఆదిరెడ్డి గారు, ఆయన ఛానల్లో నేను చూసిన ఒక చిన్న పాప ఉంది, లైక్ 18 years కిడ్, షీఈస్ ద యంగెస్ట్ వన్ ఇన్ ద ఆడిషన్స్ అన్నట్టుగా విన్నాను నేను. సో దట్ ఈస్ ద గర్ల్ అనుకుంటా. సో ఆ అమ్మాయిని చూపించారు, సింపుల్ క్వశ్చన్స్, ఆ పిల్ల గ్లిమ్స్ లాగా ఇట్లా వచ్చి ఇట్లా అవుతుంది. పర్టికులర్గా ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ పోర్షన్ అయితే ప్రోమోలో పడలేదు ఆ అమ్మాయిది. అండ్ ఒక ఆమె ఉంది, గ్రీన్ డ్రెస్ వేసుకుంది, పేరు తెలీదు. ఆమె గురించి ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మెంటలీ స్ట్రాంగ్ లేవో ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండి ఏం లాభం అన్నట్టుగా అనిందనమాట. మన అక్కడ డిస్కషన్లో ఏం జరిగింది, ఆల్మోస్ట్ ఏడుస్తుంది ఆ టైంలో ఆమె, అక్కడ ఏం జరిగింది అనేది చూడాలి. యాక్చువల్లీ ఒక ప్రాపర్ కాంటెక్స్ట్తోనే ఆ డైలాగ్ వచ్చింటే మేబీ ఆ పర్టికులర్ ప్రోమోకి మనం హైప్ వచ్చేదేమో. అది సెకండ్ ప్రోమో, అగైన్ డి నాట్ గివ్ ఇంపాక్ట్. థర్డ్ ప్రోమోలో ట్రాన్స్జెండర్ ఒకరు వచ్చారు, ఆమె డ్రాగ్ క్వీన్ అన్నట్టుగా అనేది, వాట్ ఈస్ యువర్ జెండర్ అని అడిగాడు. అంటే బేసిక్గా అంటే ఆమె చెప్పే ప్రాసెస్లో ఆయనకు అర్థం కాక అడిగిన క్వశ్చన్ లాగా అనిపించింది. కాకపోతే అది ఇప్పుడు ట్రైలర్ ప్రకారం మాత్రమే చూస్తే హౌ కుడ్ యూ ఆస్క్ అనేది వస్తుంది, అంటే యూ ఆర్ ఎబుల్ టు సీ లైక్ షీఈస్ అ ట్రాన్స్జెండర్ సంథింగ్, లేదా ఎలా అడుగుతావు అనే థాట్ వచ్చింది నాకు సడన్గా. బట్ అగైన్ ప్రోమోలని టీజర్లని నమ్ముకొని యాక్చువల్ కాంటెక్స్ని మనం మిస్ చేయొద్దు, దట్ విల్ బీ రాంగ్ అన్నట్టుగా జస్ట్ స్కిప్డ్ ఆఫ్ దట్ క్వశ్చన్ ఇన్ మై మైండ్. ఇంగ్లీష్ మాట్లాడగలరా, నేను చెప్తాను నీకు ఇప్పుడే, అదనమాట మ్యాటర్. అదే గ్రీన్ డ్రెస్ వేసుకున్న ఆమె ఈ ప్రోమోలో కూడా కొంచెం ఒకసారి ప్రత్యక్షమైంది. ఆడపిల్లలు వాళ్ళ డాడీకి ఇష్టం లేదు, దేవుడు ఏమనుకున్నాయేమో 3 ఆడపిల్లల్ని ఇచ్చిండు అన్నట్టుగా కాంటెక్స్ట్, అదే ఆమె స్టోరీ లైన్లో భాగంగా దాన్ని ఒక ప్రోమో కట్లో వేసారనమాట. అది ఒక ఆమె ఉంది, ఒక అమ్మాయి, షీ వాస్ టెల్లింగ్ ఫొటోస్ అదే మీన్ టు సే ఆమెకి బాయ్ ఫ్రెండ్ కావాలి, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ కావాలి కాదు, అదేంద్ర అదే ఏం చెప్తున్నావురా, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే నీకు ఏం క్వాలిటీస్ ఉండాలి అని అంటే ఎక్కువ ఏదో పేషెన్స్ ఉండాలి, బాగా ఫోటోలు దిగాలి, ఈ జనరేషన్ అమ్మాయిలకి ఎలా ఉండాలి అలా. అండ్ ద సేమ్ గర్ల్ డిడ్ ద టాస్క్, అగ్ని పరీక్ష అంటే ఇట్లా ఉంటుంది, దేనికైనా తెగిస్తారు ఈ టాస్క్లు చేయడానికి అని చెప్పేసి షిట్ ఫేస్కి రాసుకుంది. అదేలే, దేనికైనా తెగిస్తేనే పోవాలి ఆడికి, అర్థం అయిపోతుంది, ఇంకా చేస్తారు ఇక వాళ్ళు. మరీ వెరైటీ ఎంత డేంజర్ టాస్క్లు పెట్టి చూసినా, మరి పెండ్ తీసుకొని ముఖానికి రాసుకోవాలంట. అండ్ ఇంకొక అతను హెడ్ మీద హెయిర్ లేదు, ఆయన పేరు కూడా తెలియదు నాకు, ఆయన కూడా డ్రాయింగ్ రాయమని చెప్పించారు. ఆయన అభిజిత్ గారు వచ్చి ఇక్కడ రెడ్ ఇంక్ పడింది అంటే నేను రెడ్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఆయన ఫేస్ రాయకుండా ఒక ఫేసే రాయలేదు అని అంటే ఎలా మీరు ఇంకేయగలుగుతారు అనేది ఒక స్మార్ట్ వేలో ఆన్సర్ చేసిండు, స్మార్ట్ వేలో రియాక్ట్ అయ్యిండు అక్కడ. అండ్ దట్ వాస్ ప్లస్. ఐ థింక్ ఆయనకి గ్రీన్ పోతుండొచ్చు. ఇవాళ ఎంతమంది టాప్ 15లోకి వెళ్తారో, ఇవాళ ఎంతమంది ఎలిమినేట్ అవుతారో చూద్దాం. అండ్ అగైన్ 8 మెంబర్స్కి మ్యాక్సిమం ఉంటుండొచ్చు ఇవాళ. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చాలా షార్ట్గా అయిపోయింది అనుకుంటున్నాను. మనకు మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. ఐ థింక్ 9th ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాం. కొత్తగా ఇస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్ ద వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వ్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ 0. ఓకే, సో ఒక్కొక్క వ్యూ పడుతున్నప్పుడు నేను చూసుకుంటాను కదా, ఆరే వ్యూస్ పెరుగుతున్నాయి అనేది. సో యూట్యూబ్ రికమెండేషన్స్ కూడా 20-10 వస్తున్నాయి. సో ఐ రియలీ నీడ్ ఇట్ బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ద బిగ్ బాస్ కాంటెంట్ అండ్ అన్ని రివ్యూస్ మన దాంట్లో వస్తాయి. సో మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. See you on another video. Take care. Thank you.